కొమరంభీం జిల్లా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల నుంచి లేట్ ఫీజు వసూళ్లపై దుమారు రేగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లిన ఒక్కో విద్యార్థి నుంచి వార్డెన్ శ్రీనివాస్ 200 రూపాయలు వసూలు చేశారు. వార్డెన్ డబ్బులు వసూలు వ్యవహారంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీదెవరు? పెంచుకెళ్ళిపేట మండలం కమర్గా. మీ ఎంతమంది పిల్లలు వచ్చారు మీ దగ్గర నుండి? మా దగ్గర నుండి దాదాపు ఒక 8 మంది 6 ఉంటారు. అందరి దగ్గరికి 200 లేదు, వాళ్ళు ముందు వచ్చారు. నా కూతురు మాత్రం ముందు వస్తే వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నాడు? తీసుకోలేదు. అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు 200. ఎంతమంది దగ్గర తీసుకున్నాడు? చాలా మంది దగ్గర తీసుకున్నాడు. లైన్ పెట్టి తీసుకుంటాడు. రాసుకున్నాడు కూడా. ఇప్పుడు ఉన్నారా? ఆ బుక్ ఉంది. బుక్ కూడా ఉన్నది. మీ అమ్మాయి పేరేంది? అంకిత. ఇంటి పేరు? కొర్తేటి అంకిత. ఏ క్లాస్? 10th. లేటు ఫీజు వసూలు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. జయశంకర్, బెజ్జూరు గిరిజన సంక్షేమ హాస్టల్ సంబంధించిన వార్డెన్ ఏదైతే వేసవి సెలవుల అనంతరం స్కూల్కు వస్తున్న పిల్లల నుంచి లేట్ ఫీజు రుసుము 200 చొప్పున వసూలు చేయడం తీవ్ర దుమారం లేపింది. దీనిపై పేరెంట్స్ అందరూ కూడా హాస్టల్ వార్డెన్తో వాగ్వాదం దిగారు. ఎందుకు ఇలా వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఏమన్నా నిబంధనలు ఉన్నాయని చెప్పి ఆయనతో వాగ్వాదం దిగారు. అయితే పిల్లల క్రమశిక్షణలో భాగంగానే 200 రూపాయల చొప్పున వసూలు చేయడం జరిగింది. తిరిగి అవి వారి అవసరాలకే వినియోగిస్తామని చెప్పి వార్డెన్ వివరణ ఇచ్చారు. అయితే వార్డెన్ వివరణకు పేరెంట్స్ సంతృప్తి చెందలేదు. ఆ వార్డెన్ పనితీరు సరిగ్గా లేదు, ఉద్దేశపూర్వకంగానే పిల్లల్ని డబ్బులు వసూలు చేసి అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పి ఆందోళన చేశారు. దీనికి సంబంధించి కూడా పేరెంట్స్ కొందరు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణకు ఆదేశించారు. అయితే వార్డెన్ చెప్తా ఉన్నారు, పిల్లల్లో క్రమశిక్షణ వేసవి సెలవుల అనంతరం హాస్టల్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా కూడా చాలా మంది పిల్లలు ఇంకా లేట్ గా వస్తున్నారు. కాబట్టి వారిలో ఒక క్రమశిక్షణ పెట్టేందుకే 200 రూపాయలు చొప్పున వసూలు చేశాం, తిరిగి వారి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి వార్డెన్ చెప్తున్న పరిస్థితి. శంకర్. రైట్ మాంతయ్య, థ్యాంక్ యూ.